అనవసరంగా వెళ్ళారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వెళ్ళినా బాగుండు, కొంచెం ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు అనిపించింది. లేదు నాకు ఇలా గ్రాండ్ ఎంట్రీ, గ్రాండ్ ఏంటది శరత్, అది ఏంటి అసలు నాగార్జున గారు పక్కనే స్టేజ్ షేర్ చేసుకుని ఫస్ట్ వీక్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఎవరన్నది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు. నీకు ప్రతిరోజు ఎపిసోడ్ చూడకపోవచ్చు అందరూ, కానీ ఎవరు కంటెస్టెంట్స్ అన్న కుతూహలంతో ప్రతి ఒక్కళ్ళ ఏవి చూసారు. ఐ హావ్ రీచ్డ్ టు క్రోర్స్ ఆఫ్ పీపుల్. నాకు వైల్డ్ కార్డ్ లా దొరుకుతుందా మరి? నాకెందుకు, నాకు ఇదే కావాలి. నాగార్జున గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి, ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు ఇప్పుడు? ఇప్పుడా ఆల్రెడీ ఆయనకి ఆ పాట పాడాను కాబట్టి, ఎన్నడూ వీడిపోని రుణముగా ఉండిపో, ఊపిరే నీదిగా ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, గడిచిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని జతలు, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు, 100 జన్మానుబంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. వావ్, స్పెల్ బాగుంది అసలు. నేను చెప్పాను ఇందాక, అంటే ఏదైతే మిస్ అయ్యారో ఆడియన్స్ అనేది, ఇంత టాలెంట్ని మిస్ అయిపోయారు ప్లాట్ఫామ్ మీద. నాగార్జున గారు ఎనీ ఛాన్స్ ఒకసారి మళ్ళీ వేవొక్కరి అలా లోపలికి తీసుకోవాలని కోరుకుంటున్నాం అనమాట. అండ్ మీరు యూఎస్ షోస్ గురించి మీరు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. షోస్ అంటే ఎన్ని షోస్ చేసి ఉంటారండి ఇప్పటి వరకు? ఒక యుఎస్ ఇక్కడ కలిపి ఒక 7 నుంచి 800 షోలు చేశాను. లాస్ట్ 15 years నుంచి పర్ఫామ్ చేస్తాను. 800 షోస్ ఇంటూ చేసుకుంటే మొత్తానికి ఒక బాగానే బ్యాగ్. అవునవును, నేను అదే అనుకుంటా. ఒకసారి సంచి తీసుకురామ్మా, ఇది ఎక్కడుంది, వీళ్ళు ఏమైనా ఇస్తారేమో చూద్దాం. నాకు ఒక బ్యాగ్ ఇచ్చేసారులేండి ప్లీజ్. ఇస్తా ఉండు. ఒక్క నిమిషం అమ్మా, థ్యాంక్ యూ. నాకేమైనా ఒక చెక్ కానీ అలా ఏమైనా? అదే నీకు అదే ఇద్దామని ఓపెన్ చేసా. సీరియస్లీ అండి? అర్రే మిస్ అయిందే, ఇంట్లో ఉంది చెక్ బుక్. అవును. సో అంటే 800 షోస్ దాకా చేస్తుంటారు కాబట్టి డెఫినెట్లీ యూ గాట్ హ్యూజ్ అమౌంట్ అని అనుకోవచ్చు. మీరు బాగా మీ లైఫ్లో బాగా కొన్న కాస్ట్లీ ఐటమ్ ఏమైనా ఉందా చెప్పరా? ఆడియన్స్ వాంట్ టు నో దట్ థింగ్. కాస్ట్లీ ఐటమా? నేను కొన్న కాస్ట్లీ ఐటమ్ నా కారే, BMW కార్. అవునా? అదే ఆ లాస్ట్ 7-8 years నుంచి అదే వాడుతున్నా. కాకపోతే అదే నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ ఐటమ్. సో అండ్ బిఎంఓ W కాదు అది, ఇట్స్ BMW అండ్ ద M షుడ్ బి లైక్ BK WK అని ముద్దు పెట్టాలన్నమాట. బయటికి రావడానికి కారణమైన సోనియా నిఖిల్ గురించి ఏం చెప్తారు? చెప్పాల్సిందేం లేదు, ముందు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. చూసారా మీరు బయటకు వచ్చిన తర్వాత? చాలా అంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడాలు. అండ్ వింటున్నాను, నాకు ఇంకా చూడడం కావట్లేదు ఎందుకంటే చాలా బిజీగా ఉన్నా, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ. అండ్ యాక్చువల్లీ సోనియా ఒక మాట అనింది బిగ్ బాస్ మీరున్నప్పుడే అనుకుంటా, నాకు తెలిసి విష్ణుప్రియాని ఈ సీజన్, అంటే మీ పేరెంట్స్ చూడకపోవచ్చు, మా పేరెంట్స్ చూస్తున్నారు సంథింగ్ ఏదో ఒక మాట్లాడింది మాట. మేబీ అలాంటి మాటలు మాట్లాడకూడదేమో అని అనిపించింది. అంటే ఎవరు చూపించే పోర్ట్రే చేయలేదు, బట్ తనైతే ఆ మాట అనింది, సోనియా. సో అంటే ఆవిడ క్యారెక్టర్ ఎలా, అంటే మీరు ఉన్న ఈ 1 week లో సోనియా బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ ఎలా అనిపించింది? అంటే నాకు తలుచుకోవడం ఇష్టం లేదు అసలు, ఎప్పుడు చూసినా ఆ చూపులో కూడా బయట ఉంటాయి. అవును అవును అవును. నాకు తనలాంటి ఒక మనిషి నాకు జీవితంలో ఎదురు కూడా అవలా, అసలు అవసరం లేదనుకోవద్దు. అండ్ నిఖిల్ యాక్చువల్లీ మీరు వాంటెడ్లీ ఆయన క్లాన్ లో ఉండాలనుకున్నారు, అతను లీడర్షిప్ లో వర్క్ చేయాలి అంటే ఉందామని అనుకున్నారు, బట్ ఆయన ఇగ్నోర్ చేశారు. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా అంటూ వెళ్ళారు. తర్వాత పెట్టిన అది పెద్ద మొద్ద అన్నట్టు ఉంటుంది చూడు, నేను చెప్తున్నా చూడు. సో అంటే మీరు ఏమన్నా అంటే దానికి ఎలా ఫీల్ అయ్యారా? అంటే
హౌస్లో ఉన్నప్పుడు, ఎందుకంటే విత్ ఇన్ చాలా తక్కువ స్పాన్ అండ్ మీరు నిఖిల్ చాలా బాగుంటుంది అంటే మంచి పర్ఫార్మర్ లేదు కదా, అదే చెప్పాను కూడా కదా. నువ్వు గొడవ చూసావు ఫ్రైడే నాడు, చూసాను. చెప్పా కదా నా నీకన్నా సోనియానే బెటర్ అని కొట్టుకున్నా కూడా సో మనసులోంచి మాట్లాడుతుంది, నువ్వు మాస్క్ వేసుకుంటావు అని చెప్పా కదా. యాక్చువల్లీ జనరల్గా ఇది షో వరకే కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మీకు అంటే ఆ ఫీలింగ్ ఏమి ఉండదేమో అంటే ఎందుకు ఉండదు? నా అన్యాయం జరిగి నేను బయటకు వచ్చే వాళ్ళ వల్ల నాకు ఉంటది ఈ పగ, కనిపిస్తే నీకు ఉంటది రే ఈ పగ, ఈ ప్రతీకారం జీవితాంతం ఉంటది అని అంటాను అనుకున్నారా? నేను అట్లాంటి పగలు ప్రతీకారాలు పెట్టుకోను. నేను మూవ్ ఆన్ అయిపోయి మీకన్నా నేను ఇంకా చాలా బోల్డ్ అండ్ సినిమాలు ల్యాక్ చేయబోతున్నా, రాసుకోండి. సో అంటే మూవీ ఆఫర్స్ ఆల్రెడీ నేను వెళ్ళే ముందులే వచ్చినాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. ఏమేమి వచ్చాయి ఊరికే అన్నానులే, సోనియాకి నిఖిల్కి అలా ఏం మనకు సంబంధం లేదులే కానీ, బట్ ఉన్నాయి, చెప్పకూడదు. చెప్తే అవ్వట్లేదు, నేను చెప్పను. సో డెఫినెట్లీ తొందరలో సీ మీ ఇన్ సిల్వర్ స్క్రీన్ ఇన్ మెనీ మోర్ మూవీస్ కమింగ్ సూన్. సీత గురించి అండ్ విష్ణుప్రియ గురించి చెప్పాలంటే వెరీ ఓపెన్ హార్టెడ్గా ఓపెన్ మైండెడ్తో ఆడుతున్నారమ్మా. వాళ్ళు ఏమి స్ట్రాటజీలు అవి ప్లాన్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు. అక్కడ ఆల్రెడీ గ్రూపిజం నడుస్తుంది, గ్రూప్స్ ఫామ్ అయ్యి ఆడుతున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు అది.